మొదటిది బండ బలం, రెండవది కీలు బలం, మూడవది గొలుసుల బలం, నాలుగవది శీలు బలం, ఐదవది కాలు బలం. చుట్టూ కాపలా ఉంచారు. ఈ 5 రకమైన బందోబస్తు చేసి ఆయన తిరిగి లేస్తాడు. లేచే ఇన్ని అద్భుతములు చేసిన వాడు లేవడం కూడా ఖాయమవుద్దాం. ఒకవేళ ఆయన లేస్తే లోపలికి నెట్టేద్దాం అనుకున్నారేమో ఆ సైనికులు. ఎందుకంటే ఆయన దేవుడనే మాట ప్రచురము కావద్దు. ఓం శ్రీమృత్యుంజయాయ నమః అనే మాట ఆయనకి చెల్లొద్దు, ఆయనకి చెందొద్దు. చెల్లనీయకుండా చేద్దామని చెప్పి 5 విధములైన బలములు ఆయన్ని బంధించి ఉంచినప్పటికీ సర్వం మీద అధికారం కలిగిన దేవుడు కాబట్టి, దేవుడు అనడానికి అర్హుడు కాబట్టి ఆయన గురించి చెప్పబడిన మాటలు అల్ఫా ఒమేగా అన్నాడు. మొదటి వాడిని కడపటి వాడిని అన్నాడు. మృతుడు నైతిని కానీ సజీవుడిని అన్నాడు. అన్ని కాలముల్లో ఒక్కటే రీతిగా ఉన్నాను అన్నాడు. అంత మాత్రమే కాదు, నేనే దేవుడి నుంచి రుజువుపరుచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత అధికారము కలిగినటువంటి వాడు తాను చెప్పిన ప్రకారంగా మాట తప్పడు, మడమ తిప్పడు. చెప్పిన మాటను బట్టి ఆయన సమాధిలో లేచి నిలబడ్డాడు. కీలు ఊడింది, శీలు సడలింది, గొలుసులు దిగిపోయాయి, బండ దానంతటి దొరికిపోయింది, కాపలాదారులు మూర్ఛపోయారు. యేసు జయోత్సాహం తెలిసి మీకు శాంతి కలుగుగాక అన్నాడు.